యోన ప్రచోదయాత్ అన్నటువంటి మాట అర్థం. అంటే ఎవడు మన బుద్ధులను వెనక నుండి ప్రేరేపణ చేస్తున్నాడు, సంకల్పం చేస్తున్నాడు. ఆ అన్నా ఊ అన్నా అందామని అనిపించడం ఆయన ఉన్నాడు లోపల. అది అనిపిస్తే మనం అంటాం, లేకపోతే అనలేం. ఏమంటే బాగున్నారా అని అడుగుతాం అనుకున్నాడు. 2 నిమిషాల ముందు ఎందుకు అడగలేదు? అనిపించలేదు. అది అనిపిస్తే అడుగుతాం, లేకపోతే అడగం. ఒక్కొక్కప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది, ఒరే ఆయనకు కూర్చున్నాడు తాలసపడించి ఏమంటే బాగున్నారా అని అడిగితే ఎంత బాగుండేది అని తర్వాత అనిపిస్తుంది. ఏం చేత అప్పుడు అనిపించలేదు. కనుక ప్రపంచంలో మనం చేస్తున్నటువంటి సకల చేష్టలకు, మనం మాట్లాడుతున్న సకల సంభాషణలకు, మన మనస్సులో కలిగేటువంటి సకల సంకల్పములకు ఇలా చేస్తే బాగుండని మనకు అనిపించేటువంటి ఆయన ఉన్నాడు లోపల. దాన్ని గాయత్రి అన్నారు. వాల్మీకి ఆ పిట్టల గంటలో ఒక పిట్టను బాణంతో కొట్టంగానే వచ్చినటువంటి వాక్కు కూడా గాయత్రి. ఏం చేత ఆయన మాట్లాడదామని అనుకుంటాం కాదు, ఆయనలోంచి వాక్కు వచ్చింది. అది రామాయణం ప్రారంభం. అంటే రాగా అప్పుడు చెప్పాట, మా నిషాన ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యక్రౌంచ మిథునారేకం అవధీష్కామమోహితం. నిషాదా ఓ వ్యాసుడా, పోయేవాడా, ప్రతిష్టాం త్వాం మా అగమ. ఇక్కడ ఉట్టి కట్టుకుని వదిలేడుతామని అనుకోబోకోండి అన్నాడు. శాశ్వతీ సమాహ, శాశ్వతమైన సంవత్సరాలుగా తప్పిపోకుండా చిరకాలం ఇక్కడ ఉట్టి కట్టుకుని ఊరేగుతాం శరీరంతో అని అనుకున్నాము అనుకోకు. ఎందుకంటే పిట్టల్ని కొట్టుకోవచ్చు, పోయేవాడు మాంసం తినవచ్చు, కానీ కామమోహితంగా ఉన్నటువంటి జంట ఉంటూ ఉండగా అందులో ఒక పిట్టని కొట్టడం అనేటువంటిది చేసేవంటే నువ్వే మొనగాడవని, నువ్వే బతకాలని, మిగతా వాళ్ళు బతకడం పెద్ద లెక్కలోని కాదని అనేటువంటి దృష్టితో కనుక ఈ వాక్యం చెప్పాడు. చెప్పాడు, వెళ్ళాడు, స్నానం చేశాడు, వెళ్ళిపోయాడు. చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం చెప్పాడు అన్నది ఆయనకి తెలియలే. ఇంకా అంటే ఆయనకే తెలియలేదు రామాయణం యొక్క అర్థం. వాల్మీకి నోటెంబడి వచ్చిన తర్వాత వాల్మీకియే కొంతకాలం దాకా తెలియలేదు. అంటే మనం ఎక్కడ ఉంటాం, చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి రామాయణాన్ని. సరే, వచ్చి ఆయన అనుష్ఠానం చేసుకుని బయటకు వచ్చాక వచ్చేటప్పుడు ఈ శిష్యులందరూ భజన కోరుతున్నారు. ఏమిటో భజన చేస్తున్నారంటే మానిషాద ప్రతిష్టాంతం అగమశాశ్వతీ సమాహ యక్రౌంచ మిథునాదేకం అవధీష్కామమోహితం. ఏమిట్రా అది అని అడిగాడు. తాను ఇందాక అన్న మాటలన్నీ కూడా గుర్తులేదు. అన్నప్పుడు గుర్తుపెట్టుకుని అన్నది కాదు కదా. అప్పుడు ఈ భరద్వాజుడు కూడా శిష్యుడు ఉన్నాడు చూడండి, వాడు గుర్తుపెట్టుకుని వచ్చి వీళ్ళకి చెప్పాడు. ఒక్కరు గురువు గారు వాడిని తిట్టారు, ఆ తిట్టడం ఎంత బాగా తిట్టారనుకున్నా, చిత్రంగా ఉన్నాయి, మామూలుగా లేవా తిట్టడం ఆ మాటలు. అందుకని వీళ్ళకి చెప్పాడు భరద్వాజుడు. వీళ్ళంతా జపం చేస్తూ ఉంటే అప్పుడు వాల్మీకి చూసి అనుకున్నాడు, ఇదేదో మనం మాట్లాడింది కాదు, మన ద్వారా మాట్లాడిన వాక్కు. ఎందుకంటే పాదబద్ధో అక్షర సమహ, పాదములతో బద్ధమైన అక్షరములతో సమానమైన సంఖ్య కలిగిన అక్షరములతో ఈ వాక్యములు వచ్చినాయంటే మనం పద్యం రాద్దాం అనుకుంటే రాస్తే అట్లాగే ఉంటాయి. కంఠ పద్యం రాద్దాం అనుకుంటే కంఠపిల్లకి వస్తుంది, సీత పద్యం రాద్దాం అనుకుంటే సీతాలే వస్తుంది. అందులో గణాలు సరిపోతాయి కానీ గణాచార్య కవితో ఉంటారు, లోపల సరిపోదు. కానీ ఆయనకి పాదబద్ధం, మానిషార 4 అక్షరములు, ప్రతిష్టాంతం 4 అక్షరములు, 8 అక్షరములు ఒక పదం, అగమశాశ్వతీ సమాహ 8 అక్షరములు మళ్ళీ 2వ పదం, యక్రమంచ మిథునాదేకం 8 అక్షరములు 3వ పదం, అవధి కామమోహితం 4వ పదం. 4 పాదములు కలిగి పాదములకు 8 అక్షరములు కలిగి వచ్చినేటి వాక్కు. అంటే ఆశ్చర్యపోయినాడు. దీన్ని ఏమంటారు? ఇంతకుముందు లక్షల సంవత్సరాల నుంచి ఈ లెక్కలతో వాక్కును వేద ఋషులు ఉపాసించుతున్నారు. దాన్ని అనుష్టుప్ ఛందస్సు అనేటువంటి మంత్రం అంటారు. దాన్ని ఇవాటిది కాదు, అది వాల్మీకితో ప్రారంభించింది కాదు. అంతకుముందు లక్షల సంవత్సరాల నుంచి అనుష్టుప్ ఛందస్సు ఉన్నది. మన యజుర్వేదం తీసుకుంటే అందులో అనుష్టుప్ ఛందస్సులోని మంత్రాలు ఉన్నాయి. ఈజావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన శక్తేన పుంజీరా మాధృధనం. ఇది కూడా అలాంటిదే.
8 సెక్షలకు పదం చొప్పున 4 పాదాలు. ఇది ఎప్పటిది? వాల్మీకి రామాయణం కన్నా కొన్ని లక్షల సంవత్సరాల ముందు యజుర్వేద మంత్రం అంటారు. ఆ మంత్రాన్ని ఈశావాస్యోపనిషత్తుగా యువతలు తీసుకుని మనం చదువుకుంటున్నాం చూసారా. కనుక 8 అక్షరములతో ఉన్నటువంటి పాదములు 4గా వచ్చిన వాక్కును ఋషులు ఎంతగా ఇది వరకు మంత్రములుగా ఉపాసించారో ఆశ్చర్యం. ఈ రోజున అప్రయత్నంగా మన నోటంపడే ఆ వాక్కు వచ్చిందంటే మనం ఏదో ఒక పని చేయమని భగవంతుని యొక్క ఆజ్ఞ ఉంటుంది. అప్పుడు అనిపించింది ఆయనకి, ఆయన రామాయణం చెప్పారు అనిపిస్తే అప్పుడు మళ్ళా ఒక్క మాట ఆయనే అనుకున్నట్ట. పాదబద్ధ, పాదములలో బంధింపబడ్డది. అక్షర సమహ, సమానమైన సంఖ్యలో ఉన్న అక్షరాలతో 4 పాదాలు ఉన్నాయి. తంత్రి లయ సమన్విత, తంత్రితోనూ లయంతోనూ సమన్వితమైనటువంటిది. ఇట్లాంటి వాక్కు వచ్చినది అని అంటే మనం చేయవలసిన కర్తవ్యం ఒకటి ఉన్నది అని ధ్యానం చేస్తూ కూర్చున్నట్ట. కూర్చుంటే అప్పుడు నారద మహర్షి వచ్చాడు. వచ్చి ఏ మహర్షి బాగున్నావా అని అడిగట. అడిగితే బాగుంటాం సరేనండి, మరీ బాగుంటాం వచ్చింది ఈవేళ సమస్యగా ఉన్నది అని ఆయన అడిగాట. నేనేదో ఒక కావ్యం నా ద్వారా బయటికి రావాల్సింది ఏదో వస్తుంది, నేను రాస్తాను. దాని గురించి ఎవరు నాయకుడుగా ఉంటే బాగుంటుంది, ఎలాంటి వాడు ఉండాలి, అది కొంచెం ఈ త్రిలోక సంచారులు కదా, తమరు తిరుగుతూ ఉన్నారు కదా, ఈ 3 లోకములందు ఉన్నటువంటి మహనీయుడు, సర్వగుణ సంపన్నుడు, కరుణామయుడు, దయా సముద్రుడు అయినటువంటి పురాణ పురుషుల యొక్క మూర్తి ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడున్నారు అది వాళ్ళు చెప్పినట్లయితే వాడికి వాడి పేరుతో వాడిని నాయకుడుగా తదంకితంగా పుస్తకం రాస్తారు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే, ప్రస్తుతం లోకంలో ఎవడున్నాడు ఏమిటి? గుణవాన్ కస్య వీర్యవాన్, గుణవంతుడు, సద్గుణవంతుడు. పొద్దున 10ంటికి ఆఫీస్కి వెళ్ళారట అంటే 2 నిమిషాలు తక్కువ 10ంటికల్లా వెళ్ళిపోయేవాడు. లక్షల మంది ఉన్నారు. అది కాదు. వీర్యవాన్, సమర్థుడు, బలవంతుడైన వాడు. అంటే ఏ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఆఫీసుకి అధికారం ఉన్నటువంటి మంత్రి గారికి అల్లుడు అనుకోండి వీడు. వీర్యవంతుడు అయ్యుండి కూడా 5 నిమిషాలు తక్కువ 10ంటికి వెళ్ళగలిగిన వాడు కావాలని. అమ్మ నాయన అలా అయితే కష్టం. అట్లయితే రాముడు ఒక్కడే దొరుకుతాడు. గుణవంతుడు 1,00,000 మంది రోడ్డు పడి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే 10 గంటలు దాటిన తర్వాత ఆఫీస్కి వెళ్తే గేట్లు వేసేస్తారు, వాటిలో రంపుతామంటారు. ఈ టొబాకో కంపెనీల దగ్గర చూస్తే తెలుస్తూ ఉంటుంది మనకి. తర్వాత కొన్ని ఆఫీసులు అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, భారతీయులు అనేటువంటి కుక్కల చేత పనులు చేయించుకునేందుకు పెట్టిన ఆఫీసుల దగ్గర గేట్లు వేసేస్తూ ఉంటారు. ఆ గేట్ల యువతలో భారతీయులు కుక్కలుగా నుంచున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటారు రామాయణం పుట్టిన దేశంలోనే. ఏమిటి ఇక్కడ జరుగుతుంది? వీళ్ళందరూ కూడా 2 నిమిషాలు ఆలస్యంగా పెడితే గేట్ వేసేస్తాట, గేట్ వేస్తే ఆ రోజు జీతం వెరగ్గొచ్చేస్తాట, ఇట్లాగా 10 మాటల జీతం వెరగ్గొస్తే ఉద్యోగం తరగ్గొచ్చేస్తాట అనే భయంతో సమయానికి ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు గుణవాన్ అనొద్దండి, సద్గుణ సంపన్నుడేగా. వాళ్ళు గగన కష్ట వీర్యవాన్, ఆ పక్కన వాడు కూడా అన్నాడు. ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు వీడు, ఆ రిజిస్టర్ ఉందే అటెండెన్స్ రిజిస్టర్ పట్టిక, అది ఆఫీసు నుంచి ఇంటికి తెప్పించుకుని సంతకం పెట్టచ్చు ఆఫీసర్ గారు, ఎందుకంటే మంత్రి గారికి అల్లుడు కనుక అనుకోండి. అయినప్పటికీ 2 నిమిషాలు తక్కువ 10ంటికి ఆఫీస్కి పెడుతున్నట్ట. వాడు కావాలయ్యా, వాడి మీద కావ్యం రాస్తాను. సరే, అది వాడ ఎక్కడ బ్రహ్మాండమైనటువంటి వ్యవహారం. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరిని గురించి అడిగాడు వీడు, అడిగినవాడు నారదుడంత వాడిని తప్ప ఇంకోటి అడిగితే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అలాంటి వాడి గురించి. గుణవాన్ కస్య వీర్యవాన్ అన్నది మొదటి మంత్రం, మొదటి సందేశం వాల్మీకి రామాయణంలోది అందరికీ, మనందరికీ కూడా. ఆ మంత్రాన్ని, సందేశాన్ని మనం తీసుకుని రోజు ఒక 1/2 నిమిషం దాని యందు మనస్సు నిబద్ధం చేసి ఉన్నా భారతదేశం భారతదేశంగానే ఉంటుంది, కానీ ఇండియాగాను హిందూ దేశంగాను మారిపోయి ఉండేది కాదు. భారత ధర్మమే పరమ పవిత్రమైన శాశ్వత వేద ధర్మమే అక్కడ ఉండేది, కానీ హిందూస్, ముస్లింస్, క్రిస్టియన్స్, బుద్ధిస్టు, జైనిస్టు, అకాలీసు ఇట్లా ఉండేది కాదు. ఆ చేతు సీతాచలం మద మాతంగ తురంగ కాంచన రసన్ మాణిక్య గాణిక్య సంపదలోలిన్ కొని వచ్చి ఇచ్చి ముదమొప్పంగాంచి సేవించిరి అయ్యుదయాస్తాచల చేతు సీతనగ మధ్యోర్వీపతిన్ అన్నట్లుగానే భారతమాతని ఆరాధిస్తూనే ఉండేవాళ్ళు.
ఇది గుణవాన్ కత్య వీర్యవాన్ అన్నటువంటి మంత్రాన్ని 2 నిమిషాలు ప్రతి ఉద్యోగం చేసుకునేవాడు, వ్యాపారం చేసుకునేవాడు, వ్యవసాయం చేసుకునేవాడు, వాడి భార్యలుగా ఉన్నవాళ్ళు, పిల్లలుగా ఉన్నవాళ్ళు, బావమరుదులుగా ఉన్నవాళ్ళు, ఆఫీసుల్లో మేనేజర్లుగా ఉన్నవాళ్ళు, గుమస్తాలుగా ఉన్నవాళ్ళు, అసిస్టెంట్లుగా ఉన్నవాళ్ళు, వీళ్ళు కొంచెం 2 నిమిషాలు ధ్యానం చేస్తుంటే వీళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి బంగారు రాముడు తడుక్కుమంటూ కోదండంతో నిలబడి ఉండేవాడు భారతదేశంలో ఈనాటికి కూడా. మళ్ళీ నిలబడు రాక అని కోరుతున్నాం, అంతకంటే ఇంకేం లేదు. ఎట్లాగూ నిలబడతాడు, వస్తాడు మళ్ళీ. కనుక గుణవాన్ కత్య వీర్యవాన్ అన్న దాంట్లో మొదటి మంత్రం తీసుకోవాలి, సందేశం తీసుకోవాలి. ఇంకా తర్వాత ఏమడిగాడు? ధర్మజ్ఞశ్చ, ధర్మం తెలిసినవాడు కావాలి. ధర్మం తెలిసినవాడు చాలా మందికి తెలుసు. ధర్మశాస్త్రం క్షుణ్ణంగా పారంగా తెలిసిన వాళ్లే కదండి కోర్టులో మనం చూసేవాళ్ళంతాను. అన్న మీద తమ్ముడు మీద అన్న కేసు పెట్టుకుని కోర్టు పెడుతూ ఉంటారు చూడండి. అయితే ఒక జానుడు స్థలం సరిహద్దుల దగ్గర ఇది నాదంటే ఇది నాదని, అది అన్నదమ్ములు దెబ్బలాడుకుని కోర్టుకు వెళ్ళి ఏ స్థలం కోసం అని దెబ్బలాంటికి వెళ్ళారో ఆ స్థలం కాక మిగతా ఆస్తి కూడా అక్కడ వెళ్ళిపోయి ఇద్దరు కూడా శుభ్రంగా వెనక్కి తిరిగి వచ్చేసారు. గుర్రం మీద కానీ, ఇంట్లో కానీ, ఒంటి మీద కానీ ఏమి మిగలకన్నా. ఏమని దెబ్బలాడుకున్నారు? వీళ్ళ ధర్మశాస్త్రం ఇది పీనల్ కోడ్, కోర్టులలో ధర్మశాస్త్రం. అంటే ఈ స్థలం నాదంటే ఈ స్థలం నాది, ఇంతవరకు నాదంటే ఇంతవరకు నాది అంటే రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకునేది. అలా కాక ఇందులో అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. కానీ అన్న ఈ రాజ్యం నీది, నేను పరిపాలించాను అన్నాడు భరతుడు. వచ్చేసాను, నేను అయోధ్యలో నేర్చుకుంటాను, నాకేం పట్టింది అన్నాడు ఉంటాను. వాడు ఒరే తమ్ముడా ఈ రాజ్యం నీది, నేను అటు పక్కకి రాను, నేను పరిపాలించేది కాదు తండ్రి, భరతుడు పరిపాలించానని చెప్పాడు, నువ్వు వచ్చి నాదేంటానంటే అన్న పోసాడు. అన్న తమ్ముడును స్థలం కోసం అక్కడ దెబ్బలాడుకున్నారు రామాయణంలో కూడా. కానీ 20th సెంచరీలో ఉన్నటువంటి బీస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ని ఏది ముందుకెడుతున్నాము, టెక్నాలజీ చాలా గొప్పగా ఉందని చెప్పి బాంబులు వేసుకుంటాం అనేటువంటి పశుత్వం మాననటువంటి నరజాతికి ఎప్పుడో లక్షల సంవత్సరాల కిందట, అంటే మానవుడు నాగరికత కాలేదుట ఇంకా అని హిస్టరీ మాస్టర్ కబోజీ కళ్ళు లేని కబోజీలు రాసిన పుస్తకాల్లో ఉంటాయి. ఆ రోజుల్లో పుట్టిన రాముడికి తేడా ఏమిటంటే రాముడు భరతుడు కూడా అన్నదమ్ములు ఉండి స్థలం కోసం నేల కోసం పోట్లాడుకున్నారు. ఇప్పుడు కోర్టుకి అన్నదమ్ములు వెళ్ళేవాళ్ళు పోట్లాడుకున్నారు. వాడికి వీడికి తేడా ఏమిటంటే ఈ భూమి నీదంటే ఈ భూమి నీదని పోట్లాడుకున్నారు రాముడును భరతుడును. కలియుగంలో ఉన్నటువంటి వాడు ఈ భూమి నాదంటే ఈ భూమి నాదని పోట్లాడుకుంటున్నారు. అంటే రైట్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసుకునేందుకోసం పోట్లాడేటువంటి పశుధర్మము కలిగిన శతాబ్దిలో మనం ఉన్నాం. డ్యూటీస్ కోసం అని చెప్పి పాడేటువంటి రామధర్మమునందు రాముడున్నాడు. మనం కూడా రాముడిని ధ్యానం చేసినట్లయితే రామధర్మమునందు ప్రవేశిస్తామనేది 2వ సందేశం. ధర్మజ్ఞ ఎప్పుడు ధర్మజ్ఞుడు అవుతాడో ఆ బీరువాలో ఉన్నటువంటి పీనల్ కోడ్ పుస్తకాలన్నీ కూడా ఏ పేజీలో ఏదుందో, ఏ పారాగ్రాఫ్ లో ఏదుందో కలవరించినా కూడా ఆ పుస్తకాల పేజీలే కలవరించే వాళ్ళు ఉన్నాం. కలొచ్చినా కూడా అలా కాకుండా కృతజ్ఞ ఎదటి వాడికి వచ్చినటువంటి మేలు గుర్తున్నటువంటి వాడు తనకు రావాల్సినటువంటిది గుర్తున్నవాడు కాక, మనకి ఇది రావాలి, మనకి రావాల్సింది రాకనే ఎక్కడే పోతుంది, రాకపోతే మనం ఇక్కడ గేటు దగ్గర అడ్డం పడుకుందాం అన్నటువంటి వాళ్ళం ధైర్యం ఉన్నవాళ్ళమే, ఏం కాదన్నాం. కానీ కృతజ్ఞుడు అంటే ప్రపంచంలో మనం చేసినది ఏమిటి, మనం ఎవరికి ఏం చేయాలి గుర్తున్నవాళ్ళం. నాటకాల్లో చాలా నాటకాల్లో చూస్తాం, నాయకుడైన వాడు ఇబ్బందుల్లో పడ్డాక ఆ స్టేజ్ మీద నుంచుని ఈ సమాజం నాకేం చేసింది అని అరుస్తూ ఉన్నటువంటి బొడ్డు నాటకాలు చాలా చదువుతున్నాం మనం. సినిమాలు, నాటకాలు మధ్యలోకి వచ్చేటప్పటికి ఈ సంఘం నాకేం చేసింది, ఈ సమాజం నాకేం చేసింది అనేటువంటి కుక్క నాటకాలు. అంతేకాక మనకే కాక పెద్దవాళ్ళని కూడా చెబుతారు. ఏమని? యేసుక్రీస్తుని సిలువ కొట్టింది ఈ సమాజం, గాంధీ గారిని పిస్తోల్తో వేల్చింది అంటే మనం కూడా అంత వాళ్ళం అని చెప్పి అనుకుంటాం. ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తూ నాటకాలు రాయడం, ఆ నాటకంలో హీరో వేసి అది తల్లి గురించి రాసింది అని అనుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఈ సమాజం నాకేం చేసింది అనే వాక్యం అనుకునే ముందు ఈ సమాజంలో ఎవరికి మనం ఏం చేశాంట స్మరిస్తే రాముడు అంటే ఏమిటో తెలుస్తుంది. మనం చేయవలసినది ఏమిటి, పక్కవాడికి మనం ఏం చేయాలి. వాకిట్లో 10 మంది నడిచేస్తూ ఉండే పద మన వాకిట్లో గజు పెంకులు పోయకూడదు, పువ్వులు పోయకపోతే మానే. ఇలాంటివి చాలా కొన్ని వందలు ఉన్నాయి. ధర్మజ్ఞుడు కాక కృతజ్ఞుడు కూడా అయినటువంటి వాడైతే ఇలాంటి ధర్మం దోస్తుంది, లేకపోతే కోర్టు ధర్మమే గతి.
ఉన్నటువంటి ధర్మమే గతి. అంటే ఎవడెట్లా అర్థం చేస్తే అట్లా అర్థం చెప్పుకుంటానే వీలుగా ఉన్న ధర్మం కాదు కావాల్సింది. మనలో ఉన్నటువంటి దుర్లక్షణములు పోయి భగవంతుని లక్షణములైనటువంటి సకల కళ్యాణ గుణావహములైనటువంటి లక్షణములు క్రమక్రమముగా ఆ గ్రంథము చదువుకుంటం చేత మనకి ఇనప ముక్కకు అయస్కాంత స్పర్శ వచ్చినట్లు రామకథ స్పర్శ మన హృదయమునకు కలగవలసినది. కలిగినప్పుడు మన హృదయం ఇనప ముక్కగానే సాధకుడుగా ప్రారంభిస్తుంది, కానీ కాంతకాంతమై అయస్కాంతమైపోతుంది. కనుక సర్వజ్ఞ కృతజ్ఞ అన్నటువంటి మాటకు అర్థం ఇది. దీని సందేశం ఇలాగ అడిగాట. అడగ్గా ఎన్ని గంటల వరకు? 8 గంటల వరకు అండి నాకు టైం. అయితే నాకు కొంచెం ఇండికేట్ చేయండి, అపచారం జరగకుండా. నేను 2 నిమిషాల ముందు నాకు ఇండికేట్ చేయండి. కాగా ఇవి అడుగుతూ ఉంటే ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య ఇట్లా గంటలుగా అడిగాడు. అడగడం ఒక్కొక్కటి అడిగితే మనం చాలా మందిని చూపించుండేవాళ్ళం. మా అబ్బాయి ఉన్నాడు, మా బావపడుతున్నాడు, ఉద్యోగం ఇవ్వండి, మా మేనమావ ఉన్నాడు, మన కులం వాడైనా ఉన్నాడు వీడు అని పట్టుకెళ్ళేవాళ్ళం హైదరాబాద్ దాకా. అలా చెప్పడానికి వీళ్ళేవాడు గంటలుగా అడిగాడు. ఆ అడిగితే అన్ని అడగనిచ్చి నారదుల వారు వాల్మీకితో అన్నారు, ఎలాంటి వాడు కావాలో నీ కావ్యానికి నాయకుడుగా నువ్వే చెప్పావు కదా, నువ్వే వర్ణించావు కదా నవరారా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పారంటే నువ్వు కల్పించి ప్రాణప్రతిష్ఠ పోసావు పాత్రకి. నీవే ప్రపోజ్ చేసావు. సృష్టికర్త ఎవరు? నువ్వే. ఇలాంటి వాడు ఉండాలి, ఇలాంటి వాడు ఉండాలి, ఇలాంటి వాడు ఉండాలని ఆరాధిస్తున్నటువంటి నువ్వు ఇలాంటి వాడు ఎక్కడున్నాడో నువ్వు అడగడం ఎందుకన్నాడు. ఇంకా అంటే బాలరామాయణం దగ్గర నుంచి అరణ్యకాండ చిట్ట చివర పట్టాభిషేక అనంతరం ఉన్నటువంటి ఆ నమస్కృతి శ్లోకం దాకా ప్రతి శ్లోకంలోనూ కూడాను ఇలాంటి చిత్రములు ఉన్నాయి. జాగ్రత్తగా మనం పెద్దల వలన గమనించుకోవాల్సింది. అడిగితే నేను చెప్పవలసింది ఏముంది, నువ్వే చెప్పావు కదా, కాకపోతే ఒక పేరు అడ్రస్ కావాలన్నావు అంతే కదా. అది నేను 3 లోకాలు తిరుగుతూ ఉంటాయి కనుక ఆ పని నేను చేస్తా, కానీ ఎవరు కావాలో అనేది నేను నీకు చెప్పక్కర్లే, నువ్వే చెప్పావు. ఆ పేరు అడ్రస్ అడిగావు కదా, చెబుతున్నాను. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత. ఇక్ష్వాకు వంశమునందు ప్రభవించిన మహానుభావుడు రాముడు అనే పేరుతో జనులచే వినబడుతున్నవాడు. తీసుకో తల్లి, అంతకంటే చెప్పక్కర్లేదు. నువ్వు ఏదో చక్కగా నూరారా వర్ణించావు కనుక నేను కూడా నూరారా కాస్త వర్ణిస్తాను. చక్కగా తమ విభక్తాంగ శ్రీభవర్ణ ప్రతాపవాన్ మొదలై తీరు కూడా విశ్రాగిస్తాడు. కానీ నేను చెప్పిన వర్ణన నువ్వు తీసుకోక్కర్లేదు, నువ్వే వర్ణించావు. అంతకు ముందు నువ్వే కూర్చోవు అని ఇలా చెప్పినది రామాయణం అంతా. రాసినది ఇలాగ ఆయన రామాయణం ఇలా రాశాడు. ఆయన చెప్పినది ఈయన రాసినది శ్లోకంగా రాయటం కాకుండా గేయంగా కూడా రాశాడు. శ్లోకాలు వేరే, గేయాలు వేరే రాయలే. అవే శ్లోకాలుగా చదువుకోవచ్చు, అవే గేయాలుగా చదువుకోవచ్చు. వాక్యే గేయే మధురం, చదువుకుంటానికి గానం చేసుకుంటానికి రెంటికి కూడా మధురంగా ఉండేట్టుగా రాశాడు. అలాంటి వాల్మీకి రామాయణం రచన చేసినటువంటిది జరుగుతూ ఉంది కనుక ఇది 2వ విగ్రహం అండో. మేము వేదం చదువుకుంటానికి వాల్మీకి ఆశ్రమంలో వెళ్ళినటువంటి మొదటి విగ్రహం ఆ కుర్రాళ్ళు వేదాలు చదువుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య మాబోటి ఎందుకు పనికొస్తాం మొదటి విగ్రహం. 2వ విగ్రహం వాల్మీకి మహర్షి గారు నిరంతరం రామనామంతో రామాయణం రాస్తూ పిల్లల చేత చదివిస్తూ ఈ లవకుశుల చేత పఠనం చేయిస్తూ ఉన్నారు. అనేటప్పటికి ఇప్పుడు ఈవిడ అన్నదిట యుజ్యతే. ఈ 2 విఘ్నాలలోనూ కూడా ఏది ఉండకూడదని కోరదగిన విఘ్నాలుగా, ఉండాలని కోరదగిన విఘ్నాలన్న. ఎన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇలాంటి విఘ్నాలు వస్తాయండి మహనీయుల ఆశ్రమంలో. అందరి ఆశ్రమానికి వచ్చినాయి, ఒక వాల్మీకి ఆశ్రమానికే వచ్చినాయి ఇలాంటి 2 విఘ్నాలను కూడా. ఇల్లారా మనకి ఇచ్చాడు ఎవరు? భవభూతి అనేటువంటి మహాకవి రామాయణాన్ని గురించి విశేషం అన్నారే మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశం. రామాయణాన్ని గురించి సకల ప్రపంచాద్భుతమైనటువంటి రచన జరుగుతోంది. ఇది సంభాషణ చేసుకుంటూ ఆ 2 పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే ఈ మైత్రి అనేటువంటి ఆమె
వాల్మీకి ఇలా రామాయణం రాస్తున్నాడు అనే ముక్క చెప్పేటప్పటికి ఆ వనదేవత అనేటువంటి ఆమె వాసంతిగా ఒక ముక్క అన్నది, హంత మండిత సంసార. ఈ సృష్టి సమస్తం కూడా ఈ రోజు నుంచి చక్కగా అలంకరింపబడి గౌరవింపబడి వెలుగు అందినది. ఇంతకు ముందున్న సృష్టి వేరు, ఈ రోజు నుంచి ఉన్నటువంటి ఈ భూగోళం మీద ఉన్నటువంటి నర సృష్టి వేరు అన్నది. ఇది భవభూతి యొక్క ఉద్దేశం. అది రామాయణం మీద. రామాయణం రాయడానికి ముందు ఉన్నటువంటి నరజాతి యొక్క అదృష్టం వేరు, రామాయణం రాసిన తర్వాత ఉన్న నరజాతికి ఉన్న అదృష్టం వేరు. అయినప్పటికీ రామాయణం చదువుకోకుండా చచ్చిపోయేటువంటి వాళ్ళ దురదృష్టం ఎంత కోపడిగానే. అంటే ప్రతి వాళ్ళు చదువుకొని తీరాలక్కర్లేదు. చదువుకునేటువంటి వాళ్ళు పెద్దలు నోరారా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఎవడు గాని రామాయణం భారత భాగవతాదులను చదువుకున్నవాడు సాయంత్రం పూట నోరు తెరిచి కాసేపు 10 మందికి చెప్పటం అనేది లేకుండా జీవించిన వాళ్ళు కాదు వెనకటి రోజుల్లో. అలాంటి అపచారం అనేది మన శతాబ్దిలోనే జరిగింది. చదువుకున్న వాళ్ళుగా ఇంట్లోనూ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ ఉండిపోతున్నారు. పండితులు, ప్రొఫెసర్స్ అనే పేరుతో పామరులకు వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత గుర్తు రానటువంటి దుస్థితిలో ఉండిపోయారు. ఉండినప్పుడు మనం చెప్పవలసింది మనం చెప్పకుండా బాధ్యత లేకుండా ఉన్నప్పుడు అవతల వాడు ఏమవుతాడు? భార్యకి, పిల్లలకి, మనవలకి, చదువుకోని వాళ్ళు అని మనం అంటాం, వాళ్ళకి మనం చెప్పవలసిన ముక్కలు మనం చెప్పకపోతే అంటే మనమే మన కర్తవ్య భ్రష్టత ఇంత పాండిత్యం ఉంది పొందిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? అదే ఇప్పుడు 20వ శతాబ్దిలో మనం చూస్తున్నటువంటి దుఃఖమును బాధ అంతా కూడాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రామాలయములు ఉన్న చోట విద్యాలయములు తప్పనిసరిగా ఉండేటట్టుగా మనం చూసుకుంటే, రాముణ్ణి ఆరాధించడం ఎలాగో తెలియాలంటే రామాయణం చదువుకునే విద్య కూడా చెప్పేటువంటి స్కూల్ కూడా అక్కడే ఉండాలి. స్కూలు లేని దేవాలయములు, స్కూళ్లు వేరు దేవాలయములు వేడి అవటం వల్ల ఏమైనా దేవాలయములో దాని యందు భక్తి లేనివాడు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండేటువంటి రోజులు వచ్చినాయి. విద్యా ఆలయములు కాస్త పాఠశాలలు అయిపోయేటువంటి రోజు వచ్చినాయి. అంటే కళాశాలలలో, పాఠశాలలలో, విశ్వవిద్యాలయముల్లో మనకి విద్య దొరకకుండా చదువు మాత్రం అమ్ముకునేటువంటి, అక్కడ చదువు అమ్ముకునేవారు, కొనుక్కునేవారు, వాళ్ళని గురించి వాళ్ళకి చదువు చెప్పగలవాడు కానీ ఆ చదువు దొరకగలిగింది. రెండు వేరైపోయినాయి. చూసారా? చక్కగా ఉడికినటువంటి పప్పులాగా ఉన్నటువంటి సంఘం కాకుండా ఉడకని హోటల్లో ఉన్న పప్పులాగా బద్దలు అక్కడ ఉండి నీళ్లు కింద వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మొత్తగా విద్యాలయములు కానటువంటి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు ఒక పక్క, దేవాలయములు కానటువంటి కేవలం అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి అర్చనించి ఆరాధించి మీరు వెళ్లి అక్కడ టికెట్ చింపిస్తే ఆ హారతిలా తిరిగేసి ఆ కర్పూరం అయిపోకుండానే పక్కన పడేసేటువంటి దేవాలయంలో ఒక పక్క. ఎవరిని అని లాభం లేదు. ఎందుకంటే ఈ రెండింటి కలిసినప్పుడే మళ్ళీ చిన్నగా ఉంటాయి. దేవాలయం, ప్రతి దేవాలయంలోనూ ప్రాంగణంలోనూ ఒక విద్యాలయం ఉన్నప్పుడు అది దేవాలయం అవుతుంది. రెండవది వైద్యాలయము. బాధతో ఉన్నవాళ్ళు, రోగాస్తులు, శారీరక మానసిక రుజులు కలిగినటువంటి వారు అక్కడికి వచ్చినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి, రామ కటాక్షం కలిగి వెనక్కి వెళ్లేటువంటి రెండు కావాలి. ఈ రెండు దేవాలయంలో ఉండటం అనేటువంటిది ప్రారంభించిన నాడు దేవుడు మానవుడితో మాట్లాడటం మొదలు పెడతాడు. కోపడకండి. మతములు అనే పేరుతో సంకుచితంగా ఉన్నటువంటి వాళ్ళంతా ఈ పని చేస్తున్నారు కనుకనే మతములు వెంట పరిగెత్తేటువంటి వాళ్ళు మత దృష్టి సరైనది కాకపోయినప్పటికీ కూడా అందరూ ఆ మతాల్లో ఎందుకు చేరుతున్నారంటే కేవలం దేవాలయం ఉండటం కాకుండా విద్యాలయము, వైద్యాలయముతో జోడించినటువంటి దేవాలయములు పెట్టారు కనుక మతం అనేటువంటి సంకుచితం, నేరో మైండెడ్నెస్ ఉన్నప్పటికీ కూడా, సనాతన ధర్మం లేకపోయినప్పటికీ కూడా ఇది వదిలిపెట్టి అక్కడికి వెళ్తున్నారు జనం. కోపడకండి. మరొక మాట, నేను ఓ వినయంతో మనవి చేసినటువంటి దాన్ని మనవి వినండి. నేను ఇది ఏమీ అధికారంతో చెబుతున్నటువంటి ముక్కలు కావు. ఏనాడైతే మనకి దేవాలయములలో వైద్యాలయము, విద్యాలయము, దేవాలయము మూడు కలిసి ఉంటాయో ఆనాడు ఆసేత సీతాచలం కూడా రామాలయం మళ్ళీ ఉంటుంది. రామాలయం అనే మాటకు అర్థం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే
గ్రామములలో మరువు అనేటువంటి వాడు కొందరు కుటుంబాలను ఒక్కొక్క చోట అరణ్యాల్లో స్థిరపరిచే వాళ్ళని గ్రామములు అన్నాడు. గ్రామములు అంటే గుంపులు అని అర్థం. ఇలాంటి గ్రామం ఉన్నటువంటి చోటు ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రామం అంటారు, ఊరని. ఆ గ్రామంలో భూమి మీద వ్యవసాయం చేసేవాడు, పండ్లు పండించేవాడు, కాయలు పండించేవాడు, పశువులను ఆరాధించేటువంటి వాడు పశువులను ఆరాధించి పాలు పెరుగు మొదలైనటువంటి ఏర్పాటు చేసేవాడు. చెట్లని జంతువులని ఆరాధించినటువంటి చెట్లతో జంతువులను పోషించుట, జంతువులతో చెట్లను పోషించుట, ఈ రెండింటికి సేవ చేసుకుంటూ వచ్చినటువంటి దాంతో తాను ఉదర పోషణం చేసుకుని చక్కగా ధైర్యంగా బతకగలుగుట, ఇది చేసేవాళ్ళు. ఇది చేయటానికి తాము చేసినటువంటి కృషికి పొలంలో వచ్చినటువంటి ధాన్యం అయినా సరే, చెట్ల నుంచి వచ్చినటువంటి పండ్లైనా సరే, కాయలైనా సరే, దుంపలైనా సరే, ఆకులైనా సరే, పశువుల దగ్గర నుంచి వచ్చినటువంటి పాలైనా సరే, పెరుగు అయినా సరే, ఎవరింటికి వాడు తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో ఒక చోటికి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. దాన్ని దేవాలయం అని ప్రారంభించారు. ఊరు మొత్తానికి ఊరి చివర ఉండేది ఇటుపక్క, అటుపక్క చెరువు ఉండి పొలంలో పండినవన్నీ అక్కడికి వచ్చేస్తాయి. ఎందుకంటే నీ పొలం నా పొలం అని ఉండదు. పొలం ఉంటుంది కానీ దాంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు. తోటలో పండినవన్నీ అక్కడికి వస్తాయి. వచ్చి రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం పిల్లలు, స్త్రీలు, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను వేళలు నిర్ణీతంగా ఉంటే ఆ వేళలకు అక్కడ చేరేవాళ్ళం. చేరి భగవంతులకు సమర్పణ చేసినటువంటి నైవేద్యంగా తీసినటువంటిది వీళ్ళందరికీ భోజనంగా ఉండేది. అంటే పరిపుష్టమైనటువంటి షడ్రసోపేతమైన మృష్టాన్నం అందరూ భోజనం చక్కగా చేసేవాళ్ళం. చేయగా వెక్కి తొక్క కొల్లగా ఉండేది. ఎందుకని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పనిచేసి తెచ్చినటువంటిది రామాలయం దగ్గర పెట్టినప్పుడు గ్రామంలో కావాల్సిన వాళ్ళకి సరిపోవటం కాకుండా 10 ఉంటుంది. అది ఇంకో దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటి పశుత్వం, దాసత్వం, సేవక వృత్తి లేదు కనుక వీళ్ళకి సరిపోతుంది. మీరు కనకపోయినా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంతర్జాతీయంగా లోన్లు పుచ్చుకుని వాళ్ళ కుక్కల వల్ల మేము ప్రవర్తిస్తున్నాం కనుక, లేకపోతే ఆ దేశాల వాళ్ళు తీరేస్తారట అన్నటువంటి ఫాల్స్ ఎకనామిక్స్ ఉన్న రోజులు కావాలి. కనుక రామాలయం అనే మాటకి అర్థమవుతుంది మనకు లక్షల సంవత్సరాల నుంచి. ప్రతి గ్రామానికి కూడాను పక్కన గ్రామంలో ఎవరు ఏ వృత్తి చేసుకున్నా దాని ఫలకాయం అక్కడ తెచ్చిపెట్టేవాడు, అక్కడ భోజనం చేసేవాడు, అక్కడ పాలు తాగేవాడు, అక్కడ మంచినీళ్ళు తాగేవాడు, చెరువులో స్నానం చేసేవాడు, అనుష్ఠానం చేసుకునేవాడు. మిగిలిన టైంలో రామాలయం దగ్గర రామాయణం వినేవాడు. మిగిలిన తాము పని చేసుకునేటువంటి టైంలో ఏ పని ఎవడి పని వాడు చేసుకునేవాళ్ళు. చదువుకునేటువంటి వాళ్ళు చదువుకునేవాళ్ళు, చదువు చెప్పుకునేవాళ్ళు. ఈ రెండు కూడా రామాలయంలోనే జరిగేవి. బాధగా ఉన్నటువంటి వాళ్ళకి వైద్యుడు చేసినప్పటికీ కూడా ఇక్కడే రామాలయం. ఇది రామాలయం అనే మాటకి అర్థం. ఈనాడు కూడా రామాలయములు ఆ మోస్తరుగా మెయింటైన్ చేసుకునేటువంటి గ్రామాలయములు కనుక ఎక్కడన్నా ఉంటే మరల రామధర్మము ప్రతిష్ఠితమై రామాలయం అనేటువంటి మాటకి అర్థం వస్తుంది. లేకపోయినప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా రామాలయం ఉండి కూడా ఈనాటి వరకు ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. కానీ ఆ రామాలయంలో ఏం జరుగుతున్నాయి? ఊళ్ళో ఉన్నటువంటి పనిలేని సోంబేరీలు చీట్ల తాకాడుకుంటానికి, లేదా పగలు రాత్రి నిద్రపోవడం తప్ప పని ఏం లేనటువంటి వాళ్ళు అక్కడ స్నానం చేయనటువంటి మలిన వస్త్రములతో అక్కడ పడుకుని గుర్రు కొట్టి నిద్రపోతూ ఉంటానికి పని. లేదా వాడట్లా వీటిట్లా హైదరాబాద్ లో ఇలా జరుగుతుంది, ఢిల్లీలో అలా జరుగుతుందని చెప్పి గంటలు కాల్చుకుంటూ ఉంటారు. చూడండి, యూస్లెస్ కుచ్చుటప్పాలు కుట్టుకునేవాళ్ళు. వాళ్ళు అక్కడ కూర్చుని ఈ పాలిటిక్స్ మాట్లాడుకోవడానికి పనికొస్తారు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అంటే, రామాలయము విద్యాలయము, వైద్యాలయము, గ్రామాలయముగా ఉండటం అనేటువంటి నీతి మన దగ్గర ఉన్నంతకాలం రామాలయంగా ఉన్నది. రాముడు ఏం కోరుతాడో కొన్ని లక్షణములు మన దగ్గర ఉండాలని కోరతాడు. అందుకోసమే నటన చేశాడు మన కోసం ఆ లక్షణాలని. పితృవాక్య పరిపాలనం, మాతాపితరులను ఆరాధించట, ప్రతిజ్ఞా పరిపాలనం, ఆజ్ఞా బంధత్వం, సోదర ప్రేమ, తర్వాత ఆశ్రిత రక్షణ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి భాషతే. ఒక్క మాట ఎప్పుడో నువ్వు నేను